చూసుకుంటా బా పుస్తూ అనుకుంటా బా ఏ పచ్చదనంలో ఉన్నాం ఎందుకంటే మళ్ళీ అట్ల మీద పాములు కూర్చొని ఉంటాయి చూసుకుంటా బా డైరెక్ట్గా పోయి రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే లొకేషన్కి వెళ్ళిపోతాం. దగ్గరేమే కానీ కొద్దిగా పొలాలకు వెళ్ళిపోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది, భయం. ఇప్పుడంటే కనపడుతుంది, రిటర్న్ అయితే కొద్దిగా చేయడం ఉంటుంది నరసింహ, అప్పుడు ఇంకా భయం అవుతుంది. స్ట్రైట్ 4 అడుగులు వచ్చి లొకేషన్కి వచ్చేసినాం. జాగ్రత్తగా దిగేటప్పుడు జారిద్ది ఓకేనా. నిదానంగా ఉంటే చీకటి పడింది, నీకు ఊపు చీకటి పడిన తర్వాత స్టార్ట్ చేసిన దాని మీద స్టార్ట్ చేసినామా. ఇక మనం ఎప్పుడు స్టార్టింగ్లో వచ్చి వాడి పాడేసినట్టు స్టార్ట్ చేసినామా, పాడేసిన వద్దు ఫ్రెష్ వాడదాం. ఇక పవర్ లేకుండా ఇట్లే పెడుతున్నా, ఇట్లే వాడుకో. చూడు కొట్టిందా ఇచ్చిరేసినావు ఇల్లే చాలా వేసేయండి బాబాయ్, కొట్టడం కాదు. పెట్టక ఆతులు ఊడిపోయినాయి, చుట్టుపక్కల ఉండకుండా పోయింది. ఏమవుతుంది ఎన్ని 8 ఎకరాలు ఉంటుంది ఎర్ర, 8 పైన ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఎర్రలో అడ్డ దొరికింది మా నరసింహకి, డబ్బులు అమ్ముతానే ఉంటాడు అంతేగా. ఇంకో దాన్ని పెట్టచ్చు, ఇంకా మిగిలింది. ఎండలో పోయినది ఎండలో పోయి ఏమొద్దు, ఒక 5 కేజీ తలతా పడుతుంది ఆల్రెడీ ఇక్కడ ఉన్న పెరిగింది, వాటర్ పెరిగినాయి కాబట్టి. కింద పడ్డప్పుడు కూడా నాకు అర్థం లేదు. తాగుతామని చెప్పింది కానీ అది ఏంటో తెలియదు. అబ్బో ఎంత సైజు వచ్చింది చూడు. ఇది వదిలిన బతకాలి కూడా. కడుపు నిండా పోయింది. తగ్గుతా, ఇక్కడ తగ్గుతా, పెద్ద తగ్గుతాయి. ఇది వదిలిన బతకాలి. ఇది మంచిగా కొద్దిగా నాడు దిగింది గాలం. వైర్ ఎక్కువైంది, వైర్ ఎక్కువైంది. లేకపోతే నువ్వు కొద్దిగా వెనక్కి జరగా, షార్ట్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇక షార్ట్ కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఇంటి కూర్చుంది, ఎట్లా కూర్చుందో సైలెంట్గా. చప్పుడు చేయకుండా మేము కూర్చుంది. ఇక్కడే నా సెల్లు బాగా 2000 బొక్క. చెప్తాను కదా మామూలుగా అక్కడ ఏ జబ్బులు లేకుండా పోతుంది. ఏంటి ఊడిపోయింది, ఏ కావాలి నా చెవికి పట్టింది. వడ్డు పెట్టిన గట్టి పట్టుకుని దేనికన్నా పట్టింది. కవర్ పట్టింది.
సైజు సైజు వచ్చింది కొద్దిగా ఊడిపోయిందా పర్లేదు గాలవాడ కింద చూసినా నోట్లోకి పోలే కింద కింద ముట్టలేదు కాదు సర్లే నాటు కొంచెం బాగా సోది పెట్టింది ఏంది ఫోన్లో మంచిగా పట్టు 4 వదిలేసుకోయో చిక్కమట్ల బోర్లి బాబా ఇక్కడ వచ్చింది తీసుకుపోదు కదా రోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ పడుతున్నాయి బయటకు పోతున్నాయి ఒక్కొక్కటి సింగిల్ ఇవి ఉండాల్సింది పెద్దగా ఉంటుంది ఇగో ఎంటర్కి ఇచ్చాట అంత ఫాస్ట్ తీసుకోదు ఎంటర్కి ఇచ్చి అంత ఫాస్ట్ పడుతుంది సైలెంట్గా దించి కింద లేట్ అసలు సెకండ్ లేట్ ఒకటి అనుకుంటూనే ఉంది ఇవి నాచు ఆడుకునేటి ఈ ఫ్రెండ్ చూడండి గంట పిల్ల నాచు ఆడుకుంటుంది 8 నెలలు గుంజుకుపోయింది ఇది చక్కని కొట్టిండు మామూలు తెలివి కొట్టింది పిండి పెట్టారా పెట్టాం ఇంటికి ఎర్ర లాక్కుని పోయినాయి పిండికి వచ్చింది వాళ్ళు ఏదో ఒకటి థాట్ మీ తెల్లయ్య గుంజు నేను నాను చిక్కం లేదు ఇదే అంటే కరిగి దండం మీద వేసిన మర్చిపోయి దండం పెట్టి వచ్చిన ఈ పాపర్లకి సత్య వాసన సరిపేసి నానబెట్టి మంచి కడిగి దండం మీద వేసిన చేపలు పడంగా వస్తాయిలే కానీ ఏమైతుంది సార్ ఇప్పుడు పట్ట చేప ఏం చేసింది సార్ పట్టంగా కిందికి పోతుంది ఇందులో లోన సొరంగాలు దొరుకుతున్నాయి అందులో పోతుంది లంచ్ అది అయ్యి బిడ్డ కరుచుకొని రావాలి ఎవరే సేమ్ సైజ్ నాకు ఏ మాత్రం పెద్దగా లేదు సేమ్ సైజ్ ఫస్ట్ సెకండ్ ఇక్కడ అదే మళ్ళీ కొట్టి చూపెట్టాలంటారు కానీ రెండు చూపెట్టాలి సైజులో పెరగండి సైజులో పెరగట్లేదు అసలు ఏమైంది అమ్మా చిన్నదా పెద్దదా మా బామ్మది 2 తెల్ల చేపలు లాగిన నేను బాంపి అది స్టార్ట్ నాది ఈ కమర్ గోల వినాల్సిందే పట 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 రాళ్ళలో దూరం 90% పోగొట్టేది అక్కడ రాళ్ళలో
చాలా మంది పెరిగారు కావాలి అటు ఆపోజిట్లో ఒక పైకి అగ్గు వచ్చిందా ఓకే అబ్బా లాభం వచ్చింది టాప్ అయితే రాదు అవును కావాలి ఈ లైక్ రెడీ అంతే ఫ్రెండ్స్ రండి మళ్ళీ పోయినట్టు ఈ మాత్రం ఇదే ఉందండి చిక్కలు రానట్టుంది నేను సైజు అవుతుంది దాని దొరికింది బిడ్డ కాలం బట్టే ఉందండి వచ్చే బాబుతో గుంజ అన్నారు ఓకే హిందీ ఇస్తాది ఇచ్చావు బట్ట కదా మినిమం 10 అడుగులు పెట్టు ఇదా ఏడనే అనుకుంటున్నావు నీకు ఈత వస్తా ముందు ఈత వచ్చా నాకు ఎదురాదు జాగ్రత్త మరి అది ముందు పోయినా బాగాలేదు కానీ దిగుట్లేదు నాకు అట్లా కాదు అట్లా కాదు నువ్వు ఉన్న ప్లేస్ని చూసినావా మామూలు డేంజర్ లొకేషన్ కాదు 30 అడుగులు ఎంత ఉందంట అది లోతు మళ్ళీ చనిపోయాడు కదా అందుకే నేను అనేది అటు ఇటు బరబర ఉరుకుతాంటే సరేగా చుట్టూ మరి చుట్టూ